వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరేర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని పంచమ స్కంధంలో మనం 24వ అధ్యాయంలో ఉన్నాం. రాహువు వృత్తాంతం అలాగే అధోలోకముల వర్ణనం ఇందులో ఉంటుంది. శ్రీ శుకవాచ అధస్తాత్ సవితుర్యోజనాయుతే స్వర్భానుర్నక్షత్రవచ్చరతీత్యేకే యోసావమరత్వం గ్రహత్వం చాలభద భగవదనుకంపయా స్వయమసురాపశరసంహికేయో హ్యతదర్హః తస్య తాత జన్మ కర్మాణి చోపరిష్టాద్ వక్ష్యామః. శుక్లవారు అన్నారు, పరీక్షణ్ మహారాజా, సూర్యునకు క్రింద 10,000 యోజనముల దూరమున రాహువు నక్షత్రములతో సమానముగా సరించునని కొందరు అభిప్రాయము. భగవంతుని కృపచేతనే ఇతడు దేవత్వమును గ్రహత్వమును పొందెను. సింహిక యొక్క పుత్రుడైన రాహువు అసురాధముడవుటచే ఏ విధముగాను ఈ పదవికి అర్హుడు కాడు. ఇతని జన్మ కర్మలను గూర్చి మున్ముందు వర్ణిస్తాను. యదస్తర నేర్మండలం ప్రతిపతస్విస్తద్విస్తరతో యోజనాయుతమాచక్షతే ద్వాదశ సహస్రం సోమస్య త్రయోదశ సహస్రం రాహోర్య పర్వణి తద్వ్యవధాన కృద్వైరానుబంధ సూర్యా చంద్రమసావిధావతి తన్నిశమ్యోభయత్రాపి భగవతా రక్షణాయ ప్రయుక్తం సుదర్శనం నామ భాగవతం దయితమస్త్రం తత్తేజసా దుర్విషహం పరివర్తమానమభ్యవస్థితో ముహూర్తముద్విజమానశ్చకిత హృదయ ఆరాదేవ నివర్తతే తదుపరాగమితి వదంతి లోకాః. సూర్యమండలము విపరీత తాపము గలది, దాని వైశాల్యము 10,000 యోజనములు అని తెలుపబడినది. అలాగే చంద్రమండలం యొక్క విస్తృతి 12,000 యోజనములు. రాహుమండల వైశాల్యము 13,000 యోజనములని పేర్కొనబడినది. శ్రీ మహావిష్ణువు అమృతమును పంచు సమయమున ఇతడు దేవత వేషము ధరించి సూర్యచంద్రుల మధ్య వచ్చి కూర్చున్నాడు. అప్పుడు సూర్యచంద్రుడు ఈతని మోసము పసిగట్టి శ్రీహరికి తెలిపారు. అందుకు వైరము పూర్ణ కారణముగా ఇతడు పూర్ణిమ అమావాస్య దినముల యందు అప్పుడప్పుడు చంద్రసూర్యులకు అడ్డు తగులుతూ ఉంటాడు. ఈ విషయము తెలుసుకున్న శ్రీహరి సూర్యచంద్రుల రక్షణ కొరకై వారి మధ్య తన ప్రియమైన సుదర్శన చక్రమును ఉంచాడు. అది నిరంతరము తిరుగుతూ ఉంటుంది. దుర్భరమైన తాని తేజస్సునకు తట్టుకొనలేక రాహువు ఒక ముహూర్త కాలము వారి సమీపమున నిలిచి వెంటనే మరలి వెళ్ళును. ఆ సమయమునే జనులు గ్రహణం అని వ్యవహరిస్తూ ఉంటారు.
తతోదస్తా సిద్ధచారణ విద్యాధరాణాం సదనాని తావన్మాత్ర ఏవ తతోదస్తాద్యక్షరక్ష పిశాచ ప్రేత భూతగణానాం విహారాజిరమంతరిక్షం యావత్ వాయుప్రవాతి యావన్మేఘా ఉపలభ్యంతే తతోదస్తాక్షరయోజనాంతరేయం పృథివీ యావద్ధం సభాసస్యేన సుపర్ణాదయ పతత్రిప్రవరా ఉత్పతంతీతి ఉపవర్ణితం భూమేర్యథా సన్నివేశావస్థానం అవనేరప్యధస్తాత్ సప్త భూవివర ఏకైకశో యోజనాయుతాంతరేణాయామ విస్తారేణోపక్లుప్త అతలం వితలం సుతలం తలాతలం మహాతలం రసాతలం పాతాళమితి ఏతేషు హిబిల స్వర్గేషు స్వర్గాతపి అధిక కామభోగైశ్వర్యానందభూతి విభూతిభిః సుసమృద్ధ భవనోద్యానా క్రీడ విహారేషు దైత్యదానవకాద్రవేయాహ నిత్య ప్రముదితానురక్త కలత్రాపత్య బంధు సుహృదనుచరాగృహపతయ ఈశ్వరాదప్య ప్రతిభక్త కామా మాయా వినోదాని వసంతి. ఈ విషయము తెలుసుకుని శ్రీహరి సూర్యచంద్రుల రక్షణ కొరకే వారి మధ్య తన ప్రియమైన సుదర్శన చక్రాన్ని ఉంచాడు. రాహువునకు క్రింది భాగమున 10,000 యోజనముల దూరమున సిద్ధులు చారణులు విద్యాధరులు నివసించు స్థానం ఉన్నది. వారికి కింద భాగమున వాయువు వీచినంత వరకు మేఘముల గమనము వరకు అంతరిక్షము గలదు. ఇది యక్షరాక్షసులకు పిశాచములకు భూతప్రేతములకు విహార స్థలము. అంతరిక్షములు క్రింది భాగమున 100 యోజనముల దూరమున ఈ భూమండలము గలదు. హంసలు గ్రద్దలు రాబందులు గరుడ జాతికి చెందిన పక్షులు మొదలగు ముఖ్యమైన పక్షులు ఎగురగలిగినంత వరకు ఈ భూమండలము యొక్క సరిహద్దు గలదు. భూమి యొక్క ఉనికి వైశాల్యము మొదలగు విషయములను ఈ గూర్చి ఇంతకుముందే వివరించాను. ఈ భూతలమునకు క్రింది భాగమును అతలము వితలము సుతలము తలాతలము మహాతలము రసాతలము పాతాళము అను లోకములు 7 గలవు. ఇవి ఒకదాని క్రింద వేరొకటి 10,000 యోజనముల దూరమున గలవు. ఈ 7 ప్రతి ఒక్కటి 10,000 యోజనముల పొడవు అంతే వెడల్పు కలిగి ఉన్నవి. ఈ అధోలోకములు కూడా అన్ని విధముల స్వర్గముతో సమానములే. వీటిలో స్వర్గము కంటేను అధికమైన విషయభోగములు ఐశ్వర్యము ఆనందము సంతాన సౌఖ్యము ధన సంపదలు గలవు. ఇచ్చటి భవనములు ఉద్యానములు క్రీడాస్థలములు వైభవోపేతములు అను దైత్యులు దానవులు నాగజాతి వారు విధములకు మాయామయ క్రీడలు నెరపచూ నివసిస్తూ ఉంటారు. వీరు అందరూ గృహస్థ ధర్మములను పాటిస్తూ ఉంటారు. వీరి భార్యాపుత్రులు బంధుమిత్రులు సేవకులు వీరి పట్ల మిగుల ప్రేమతో మెలగచ్చు సర్వదా ప్రసన్న చిత్తులై ఉంటారు. వీరి విషయ భోగములను ఆటంకపరచు సామర్థ్యములు ఇంద్రాదులకును లేవు. యేషు మహారాజమయేన మాయా వినా వినిర్మితాః పురో నానామణిప్రవర ప్రవేక విరచిత విచిత్ర భవన ప్రాకార గోపుర సభా చైత్యచత్వరాయతనాదిభిః నాగాసుర మిథున పారావదశురశారికాకీర్ణ కృత్రిమ భూమిభిః వివరేశ్వర గృహోత్తమైః సమలంకృతాశ్చగా సతి. పరీక్షణ్ మహారాజా, ఈ లోకముల యందు మాయావియన మయుడను దానముచే నిర్మింపబడిన పెక్కు నగరములు విరాజిల్లుతూ ఉంటాయి. వీటి యందు చిత్ర విచిత్రములైన భవనములు కోట బురుజులు నగరద్వారములు సభాభవనములు మందిరములు విశాలములైన ప్రాంగణములు గృహములు శోభిల్లుచున్నవి. ఇవి అన్నియును మేలైన జాతిరత్నములచే రూపొందింపబడినవి. వీటి యందలి కల్పితములైన నేలలపై నాగజాతి మరియు అసురుల దంపతులు వివరిస్తూ ఉంటారు. పావురములు చిలుకలు మైనాగ పక్షులు మొదలగు వాటి కిలకిలారావములు మనోహరములుగా వినిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఆ నగరముల అందచందములను ఇన్వడింపు చేయుచుండును. ఉద్యానాని చాతితరాన్మనేంద్రియానందిభిః కుసుమ ఫలస్తబక శుభగ కిసలయా వనతరుచిర విటప విటపినాం లతాంగాలింగితానాం శ్రీభిః సమిశ్ర వివిధ విహంగమజలాశయానాం అమలజల పూర్ణానాం దుషకుల్లోల్లంఘన క్షుభిత నీర నీరజ కుముద కోలయ కల్హార నీలోత్పల లోహిత శతపత్రాదివనేషు కృతనికేతనానాం ఏక విహారాకుల మధుర వివిధ స్వనాదిభిః ఇంద్రియోత్సవైః అమరలోక శ్రియం అతిశయితాని. అచటి ఉద్యానవనములు కూడా దేవలోకముల యందలి విహార భూముల కంటేను రమణీయంగా ఉంటాయి. అతడి వృక్షముల యొక్క కొమ్మలు ఫలముల పుష్పముల కోమలములైన చిగురుటాకుల భారములచే వండి ఉంటాయి. ఆ వృక్షములను వివిధములకు లతలు పెనవేచుకొని ఉంటాయి. అతడి సరోవరములు నిర్మల జలములతో నిండి ఉంటాయి. వాటి యందు వివిధ జాతులకు చెందిన పక్షుల జంటలు విలాసంగా విహరిస్తూ ఉంటాయి. ఆ జలాశయములందు గల చేపలు మీదికి ఎగురుచు ఆ నీటిని కల్లోలపరుచుంటాయి. అతడి కమలములు కలువలు కువలయములు కల్హారములు నల్ల కలువలు కెందామములములు శతపత్ర కమలములు మొదలగునవి కనువిందుగా విస్తూ ఉంటాయి. ఆ వనములందరి పక్షుల మధుర ధ్వనులు వినడి వారి మనస్సులను ఆహ్లాదపరుస్తూ ఉంటాయి.
యత్ర హవావ న భయమహోరాత్రాధివిక్కాల విభాగైరుపలక్ష్యతే యత్ర హి మహాహి ప్రవర శిరోమణయః సర్వం తమఃప్రబాధంతే న వా ఏతేషు వసతాం దివ్యౌషధిరసరసాయనాం న పానస్నానాదిభిరాధయో వ్యాధయో బలీ ఫలితజరాదయశ్చ దేహ వైవర్ణ్యదౌర్గం చ స్వేదక్లమగ్లానిరితివయోపస్థాశ్చ భవంతి. అచట సూర్యుడు ప్రకాశించడు, అందువలన రాత్రింబవళ్ళు మొదలకు కాల విభాగములు భయము లేదు. అతడి చీకట్లన్నీను సర్పముల పడగలయందలి మనులతో దూరమవుతూ ఉంటాయిట. ఈ లోకములలో నివసించువారు ఔషధులను, రసములను, రసాయనములను, అన్నపానాదులను, స్నానాధికములను, దివ్య పదార్థములను సేవిస్తూ ఆనందిస్తూ ఉంటారు. అందువలన వారికి ఆదివ్యాధి బాధలు ఉండవు, శరీరములు ముడతలు పడవు, జుట్టు తెల్లబడదు, వార్ధక్యం అంటదు, దేహములు కాంతిహీనములు కావు, శరీరములకు చెమటలు పట్టవు, దుర్గంధములు ఉండవు, అలసటలను శైథిల్యములను వారు ఎరుగరు, దేహముల యందు వయోవికారములు ఉండవు, వారు ఎల్లప్పుడూ సౌందర్యము, ఆరోగ్యము, యవ్వనము, శక్తి సామర్థ్యములతో వర్ధిల్లుతూ ఉంటారు. నహి తేషాం కళ్యాణానాం ప్రభవతి కుతశ్చన మృత్యుర్వినా భగవత్యేజశ్చక్రాపదేశాత్ యస్మిన్ ప్రవిష్టే సురవధూనాం ప్రాయః పుంసవనాని భయా దేవస్రవంతి పుతంతి చ అథాతలే మయపుత్రోసురో బలో నివసతి येन हवा इह सृष्टा षण्णवतिर्मायाः काश्चनाद्यापि माया विनोधारयन्ति यस्य च भृजृम्भमानस्य मुखतस्त्रयः स्त्रीगणा उपपद्यन्तस्वैरिण्यः कामिन्यः पुंश्चल्य इति या वै विलायनं प्रविष्टं पुरुषं रसेन हाटकाख्येन साधयित्वा स्वविलासावलोकनानुरागस्मितसल्लापोपगूहनादिभिः स्वैरं किल रवयन्ति यस्मिन्नुपयुक्ते पुरुष ईश्वरोऽहं सिद्धोऽहमित्ययुत महागज बलमात्मनभिमन्यमानः कथ्यते मदान्धैव. ఆ పుణ్యాత్ములకు శ్రీమన్నారాయణుని సుదర్శన చక్ర తేజస్సుతో తప్ప మరి దేనితోనూ మృత్యుభయం లేదండి. సుదర్శన చక్రము ప్రవేశించుటతో భయకారణముగా అతడి అసుర స్త్రీలకు వెంటనే గర్భస్రావము, గర్భపాతమును, గరువును. అతలలోకమున మయ దానవుని పుత్రుడు బలుడు అను అసురుడు నివసిస్తూ ఉంటాడు. అతడు 96 విధములకు మాయలను సృష్టించాడు. వాటిలో కొన్నింటిని నేటికి మాయావులు ప్రయోగిస్తూ ఉంటారు, వాడు తెలుసుడా. ఒకసారి అతడు ఆవలింపగా అతడి ముఖం నుండి స్వైరిణులు కేవలం తమ జాతి పురుషులతోడనే రమించుచుందురు. కామినులు ఇతర వర్ణ పురుషులతోనూ కూడా ఆనందించువారు. పుంశ్చరులు చంచల స్వభావం గలవారు అను 3 విధములైన స్త్రీలు ఉద్భవించారు. వారు ఆ లోకమునందలి పురుషులకు హాటకము అను పానీయమును త్రాగించి వారిలో సంభోగ సామర్థ్యమును కలిగిస్తారు. తమ హావభావ విలాసపు చూపులతోనూ, అనురాగములతో కూడిన చూపులతోనూ, ప్రేమాలాపములతోనూ, ఆలింగనములతోనూ వారితో యథేచ్ఛగా రమిస్తూ ఉంటారు. హాటక రసమును త్రాగుట వలన పురుషులు మత్తెక్కి తాము 10,000 ఏనుగుల బలము గలవారుగా భావిస్తూ నేను ఈశ్వరులను, సిద్ధులను అని వీరమును పలుకుతూ ఉంటారు. తదోదస్తాద్వితలే హరో భగవాన్ హాటకేశ్వర స్వపార్షద భూతగణావృత ప్రజాపతి సర్గోపబృంహణాయ భవో భవాన్యాసహ మిథునీ భూతాస్తే యత ప్రవృత్తా సరిత్ప్రవరాహాటకీ నామ భవయోర్వీర్యేణ యత్తచ్చిత్రభానుర్మాతరిశ్వనా సమిధ్యమాన ఓజసా పిబతి తన్నిశ్చ్యూతం హాటకాఖ్యం సువర్ణం భూషణేన సురేంద్రావరోధేషు పురుషాః స పురుషీః విద్ధారయంతి. అతల లోకమునకు క్రింద వితర లోకం ఉన్నది. అక్కడ మహాదేవుడు హాటకేశ్వరుడు అని పేరుతో తన పార్షదులైన భూతగణములు చే పరివృతుడై ఉంటాడు. ప్రజాపతి యొక్క సృష్టిని వృద్ధి చేయుటకే ఆ భవుడు భవానితో కూడి విహరిస్తూ ఉంటాడు. ఆ ఇరువురు తేజస్సు నుండి హాటకి అను శ్రేష్టమైన నది ప్రవహిస్తూ ఉంటుంది. వాయువు చేత ప్రజ్వలితమైన అగ్ని ఆ నదీ జలములను మిక్కిలి ఉత్సాహంతో త్రాగును. అగ్ని ఆ జలములను పుక్కిలించి ఉమియగా హాటకమును బంగారం వెడలను. దానితో సిద్ధపరచబడిన నగలను దైత్యరాజుల అంతఃపురముల యందలి స్త్రీ పురుషులందరూ ధరించురు. తదోధస్తాత్సుతలే ఉదారశ్రవాహ పుణ్యశ్లోకో విరోచనాత్మజో బలి భగవతా మహేంద్రస్య ప్రియం చికీర్ష్యమాణేన అదితేర్లబ్ధకాయో భూత్వా పటువా మనరూపేణ పరాక్షిప్తలోకత్రయో భగవదనుకంపయైవ పునః ప్రవేశిత ఇంద్రాదిష్ట్రవిద్యమానయా సుసమృద్ధయా శ్రియా విజుష్టస్వధర్మేణారాధయంస్తమేవ భగవంతమారాధనీయం అపగత సాధ్వస ఆస్తే అధునాపి. వితలము క్రింద సుతరలోకం ఉన్నది. అందు విరోచనుని సుతుడైన బలి నివసిస్తూ ఉంటాడు.
అతడు మహాయశస్వి, ఇంద్రునకు ప్రియమును చేకూర్చుటకై శ్రీహరి అతిథి గర్భమున వామనుడై అవతరించాడు. వటువేషమున ఆ ప్రభువు బలి నుండి ముల్లోకములను లాక్కున్నాడు. కానీ అతనిని కనికరించి సుధల లోకమును ప్రవేశపెట్టాడు. ఇంద్రాది దేవతల యొద్ద కూడా లేనట్టి సంపదలను ఆయనకు సమకూర్చాడు. పూజ్యుడైన శ్రీ మహావిష్ణువును బలిచక్రవర్తి స్వధర్మాచరణము ద్వారా ఆరాధించుచు నేటికి నిర్భయంగా నివసిస్తున్నాడు. నో ఏవైతత్ సాక్షాత్కారో భూమి దానస్య యత్ తద్భగవతస్య శేష జీవనికాయానాం జీవభూతాత్మభూతే పరమాత్మని వాసుదేవే తీర్థమతే పాత్రే ఉపపన్నే పునయా శబ్దయా పరమాదర సమాహిత మనసా సంప్రతిపాదితస్య సాక్షాదపవర్గద్వారస్య యద్విల నిలయైశ్వర్యం. రాజా, పరమాత్మ అయిన వాసుదేవుడు సకల జీవులలో ఆత్మస్వరూపుడై వారిని నియంత్రిస్తూ ఉంటాడు. పూజ్యతముడు పవిత్రుడు అయినట్టి పాత్రునకు బలి శ్రద్ధాదనములతో ఏకాగ్రచిత్తుడై భూమిని దానము సంగెను. ఆ భూదాన ఫలితంగా బలిచక్రవర్తికి సుతరలోకమును అంతులేని ఐశ్వర్యము ప్రాప్తించింది. ఐశ్వర్యములు అనిత్యములైనను భూదానము సాక్షాత్తుగా మోక్షమునకు ద్వారమగును. ఇదియే బలిచక్రవర్తి యొక్క తులలేని గొప్పదనము. అతనికి స్వయంగా భగవంతుడే లభించినప్పుడు అంతకంటే మించిన సౌభాగ్యము వేరొకటి ఉండగలదా? యస్యహవామ చుత్పతన ప్రస్ఖలనాదిషు వివశ సకృన్నామా విగృణన్ పురుష కర్మ బంధన మంజసా విజునోతి యస్య హైవ ప్రతిపాదనం ముముక్షవోన్యథైవోపలంభతే. మానవుడు తుమ్మినప్పుడు గాని, కింద పడినప్పుడు గాని, జారిపడినప్పుడు గాని, స్వాధీనత తప్పి ఉన్నను భగవన్నామమును ఒక్కసారి స్మరించినచో అతని కర్మ బంధనములన్నీను తొలగిపోవును. ఇది నిశ్చయము. ముముక్షువులకు యోగ సాధనాది ఉపాయములచే కూడా తొలగిపోనట్టి కర్మబంధములు కేవలం భగవన్నామస్మరణచే సాధ్యములగును. అనగా స్మరించినంత మాత్రముననే అంతులేని కరుణను కురిపించే కృపామూర్తి భగవంతుడు. మరొక్కసారి చదువుగా వినండి. యస్యహవావ చుత్పతన ప్రస్ఖలనాదిషు వివశః సకృన్నామా విగృణన్ పురుషః కర్మబంధన మంజసా విశునోతి యస్య హైవ ప్రతిపాదనం ముముక్షవోన్యథైవోపలంభతే. ముముక్షవోన్యథైవోపలభంతే. మానవుడు తుమ్మినప్పుడు గాని, క్రింద పడినప్పుడు గాని, జారిపడినప్పుడు గాని స్వాధీనత తప్పి ఉన్నను భగవన్నామమును ఒక్కసారి స్మరించినచో అతని కర్మబంధనములన్నీ తొలగిపోతాయండి. అందుకే తుమ్మినప్పుడు కృష్ణ, వాసుదేవ, నారాయణ అంటూ ఉంటాం. ఇది నిశ్చయము. ముముక్షువులకు యోగ సాధనాది ఉపాయములచే కూడా తొలగిపోనట్టి కర్మబంధములు కేవలం భగవన్నామ స్మరణచే సాధ్యములగును. అనగా స్మరించినంత మాత్రమునని అంతులేని కరుణను కురిపించే కృపామూర్తి భగవంతుడు. తద్భక్తానామాత్మవతాం సర్వేషామాత్మన్యాత్మతయైవ. ఆత్మభావముతో భగవంతుని భజించు భక్తులకు ఆ స్వామి తన స్వస్వరూపముని అనుగ్రహించును అను మాట భక్తి యొక్క మహత్వమే గాని భూదానము చేసినందువలన కాదు. నవై భగవాన్ నూనమముష్యానుజగ్రాహయదుత పునరాత్మానుస్మృతిమోషణం మాయామయ భోగైశ్వర్యమేవాతనుతేతి యద్భగవతానధిగతాన్యోపాయేన యాంచాక్షలేన పరితస్వశరీరావశేషీతలోకత్రయో వరుణపాశైః చ సంప్రతి ముక్తో గిరిధర్యాం చాపవిధైతి హోవాచ. ఆ సమయమున మరి ఒక బలిచక్రవర్తి తన సర్వస్వమును భగవంతుని సమర్పించాడు. అందుకు బదులుగా భగవంతుడు ఒకవేళ తనను విస్మృతిని కలిగించడు మాయామయములకు ఐశ్వర్యములను భోగములను ప్రసాదించినచో అది భగవద్ అనుగ్రహంగా భావింపబడదు. ఆ సమయమున మరి ఒక ఉపాయమేదియూ లేక భగవంతుడు యాచనానకముతో బలిచక్రవర్తి నుండి త్రైలోక్యరాజ్యమును అపహరించాడు. కేవలం శరీర మాత్రావశిష్టుడైన బలిని వరుణపాశంతో బంధించి అతనిని ఒక పర్వత గుహలో ఉంచాడు. అప్పుడు బలిలా అన్నాడు, యత్తద్భగవతానధిగతాన్యోపాయేన యాంచాక్షలేన పరుతస్వశరీరావశేషితలోకత్రయో వరుణపాశైః చ సంప్రతి ముక్తో గిరిధర్యాం చాపవిద్ధైతి హోవాచ. నూనం బతాయం భగవానధ్యేషు నిష్ణాతో యోసావింద్రో యశ్చ సచివో మంత్రాయ వృత ఏకాం తతో బృహస్పతిస్తమతిహాయ స్వయముపేంద్రేణాత్మా సమయాచతాత్మనశ్చాశిశో నో ఏవ దద్దాస్యమతి
గంభీర వయసకాలస్య మన్వంతర పరివృత్తం కియల్లోకత్రయమిదం. అయ్యో పాపం, ఎంత విచారకరము! దేవరాజకు ఇంద్రుడు నిశ్చయంగా విద్వాంసుడే అయినను తనకు కావలసిన అచ్చమైన స్వార్థమును సాధించుకొనుటలో అసలైన నిపుణుడు అని అనిపించుకోలేదు. సలహాల కొరకై అనన్యభావంతో బృహస్పతిని తన మంత్రిగా కోరి నియమించుకున్నాడు. కానీ అతని సూచనలను త్రోసిపుచ్చాడు. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క దాస్యమును కోరకుండా తాను వామనుని ద్వారా నా వద్దనున్నట్టి ఐశ్వర్యములను కోరుకున్నటకే ఇష్టపడ్డాడు. ఈ ముల్లోకములను కేవలము ఒక మన్వంతకాలము వరకే పరిమితమై ఉండును. అనంతకాలంలో ఇది ఒక అంశం మాత్రమే కాగా భగవంతుని కైంకర్యముల ముందు ఈ తుచ్చభోగముల విలువ ఏపాటిది? యస్యానుదాస్యమేవాస్మత్పితామహః కిల వవ్రేణ తు స్వం పిత్ర్యం యదుతాకుతో భయం పదం దీయమానం భగవతః పరమితి. భగవతో పరతే ఖలు స్వపితరీ తస్య మహానుభావస్యానుపదమమృజిత కషాయః కో వాస్మద్విధః పరిహీన భగవదనుగ్రహ ఉపజిగమిషీమిషతీతి. తస్యానుచరితముపరిష్టాద్విస్తరిష్యతే యస్య భగవాన్ స్వయమఖిల జగద్గురున్నారాయణోద్వారిగదాపానిరవతిష్ఠతే నిజజనానుకంపిత హృదయేనాంగుష్ఠేన పదాశకంధరో యోజనాయుతాయుధం దిగ్విజయ ఉచ్చాటితః. భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు నాకు పితామహుడు. శ్రీహరి అతని తండ్రి అయిన హిరణ్యకశిపుని సంహరించి నిష్కంటకమైన తన తండ్రి రాజ్యమును ప్రహ్లాదునికి ఇచ్చుచుండెను. అది తనను భగవంతుని నుండి దూరము చేయునని భావించి ఆ రాజ్యమును అతడు స్వీకరింపలేదు. కానీ భగవంతుని భక్తులకు దాసానుదాసునిగా చేయు వరమును కోరుకున్నాడు. ప్రహ్లాదుడు గొప్ప మహాత్ముడు. నేనైతే విషయవాసనలు తొలగని వాడను. భగవత్కృపకు దూరమైన నా వంటి వాడు ఆ ప్రహ్లాదుని మార్గమును అనుసరించుటకు ఎట్లు సాహసింపగలడు? పరీక్షిత్ మహారాజా, ఆ బలిచక్రవర్తి యొక్క వృత్తాంతమును మున్ముందు విపులంగా తెలుపగలను. శ్రీహరి హృదయము భక్తుల ఎడ దయతో నిండియుండును. అంతేకాదు స్మరించినంతలోనే కరుణించుటకు సిద్ధమగును. అందువలననే సకల జగత్తునకు పరమ పూజ్యుడు గురువు అయిన శ్రీమన్నారాయణుడు గదను చేబూని సుతలలోకమున బలిచక్రవర్తి యొక్క భవనద్వారము వద్ద సర్వదా నిలిచియుండును. ఒకానొక సందర్భమున బలగర్భితుడైన రావణుడు దిగ్విజయయాత్ర చేయుచు అక్కడికి వచ్చాడు. అప్పుడు శ్రీహరి తన కాలి పొటనవేలుతో అతనిని లక్షల యోజనముల దూరమున పడివేశాడు. తతోధస్తార్తలాతలే మయో నామ దానవేంద్రస్త్రిపురాధీపతిర్భగవతా పురారిణాతిలోకీశం త్రిలోకీశం చికీర్షుణా నిర్దగ్ధస్వపురత్రయస్తత్ప్రసాదాల్లబ్ధపదో మాయావినామాచార్యో మహాదేవేన పరిరక్షితో విగత సుదర్శన భయో మహీయతే. సుతలలోకమునకు కింద తలాతల లోకమున్నది. త్రిపురములకు అధిపతియు దానవులకు రాజు అయిన మయుడు అచట నివసిస్తుంటాడు. పూర్వం ముల్లోకములకును శాంతిని చేకూర్చుటకే శంకర భగవానుడు అతని 3 పురములను భస్మం చేశాడు. మరలా ఆ పరమశివుని కృపచేతని అతనికి తలాతల లోకమునందు స్థానము ప్రాప్తించింది. అతడు మాయావులకు గురువు. మహాదేవుని రక్షణలో సర్వదా భద్రముగా ఉండును. కావున సుదర్శన చక్రము వలన కూడా అతనికి ఎట్టి భయము ఉండదు. ఆ లోకమును ఉండువారు ఆయనను మిగుల ఆదరింతురు. తతోధస్తాన్ మహాతలేకాద్రవేయానాం సర్పాణాం ఐకశిరసాం క్రోధవశో నామ గణకోహ కర్త యశుషేణాది ప్రధాన మహాభోగవంత పతత్రిరాజాధిపతే. పురుషవాహాదనవరతముద్విజమానాః స్వకరత్రాపత్య సుహృత్కుటుంబ సంగేన క్వచిత్ ప్రమత్తా విహరంతి. తలాతలమునకు కింద భాగమున మహాతల లోకం ఉన్నది. అచ్చట కద్రువ సంతానమైన సర్పముల సముదాయం ఉంటుంది. వారు క్రోధవశులు అని పేరు గలవారు, పెక్కు పడగలుగలవారు. వారిలో కుహకుడు, తక్షకుడు, కాళీయుడు, సుషేనుడు మున్నగు వారు ప్రముఖులు. వారి పడగలు మిగుల విశాలములు. శ్రీహరి వాహనమైన గరుత్మంతునకు వారు సర్వదా భయపడుతూ ఉంటారు. వారు అప్పుడప్పుడు తమ భార్యాపుత్రులతోడను బంధుమిత్రులతోడను ప్రమత్తులై విహరిస్తూ ఉంటారు. తతోధస్తాద్రసాతలే దైతేయా దానవాహ పణయో నమ నివాత కవచాః కాళేయాః హిరణ్యపుర నివాసినః ఇతి విబుధ ప్రత్యనీకాః ఉత్పత్త్యా మహోజసో మహాసాహసినో భగవతః సకల లోకానుభావస్య హరేరేవ తేజసాపతిహత బలావలేపాభిలేషయా ఇవ వసంతి ఏ వై శరమయేంద్రదూత్యా వాగ్విర్మంత్రవర్ణాభిరింద్రాదిభ్యతి. మహాతలము కింద రసాతలం ఉన్నది. అచ్చట పనులు అని పేరు గల దైత్యులు, ఆ దానవులు ఉంటారు. వారు నివాత కవచులు, కాలేయులు, హిరణ్యపురవాసులు అనియు ప్రసిద్ధిగాంచారు.
వీరు దేవతలకు విరోధులు, పుట్టుకతోడనేవారు బలము సాహసము గలవారు. ముల్లోకములలోనూ వ్యాపించిన శ్రీహరి ప్రభావము వలన వీరి బలగర్వములు అణిగిపోయినవి కనుక వీరు సర్పముల వలె బిలములలో దాక్కుని ఉంటారు. వీరు ఇంద్రుని దూతికయ్యైన సరమ యొక్క పలుకుల కారణముగా సర్వదా ఇంద్రునకు భయపడుతూ ఉంటారు. తతోధస్తాత్ పాతాళే నాగలోకపతయో వాసుకి ప్రముఖ శంఖకులిక మహాశంఖ శ్వేత ధనం జయ ధృతరాష్ట్ర శంఖచూడ కంబళాశ్వతర దేవదత్తాదయో మహాభోగినో మహామర్షాని వసంతి యేషాముహ వై పంచసప్తదశ సహస్ర శీర్షాణం ఫణాసు విరచిత మహామణయో రోచిష్ణవ పాతాళ వివరత్తిమిర నికరం సరోచిషా విధమంతి. రసాతలము కింద పాతాళ లోకం ఉన్నది. అచడ శంఖుడు, కులికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడు, కంబళుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలగు నాగజాతి వారు ఉంటారు. వీరు మిగుల క్రోధ స్వభావులు, పెద్ద పెద్ద పడగలు గలవారు. వీరిలో వాసుకి ప్రముఖుడు. వీరికి 5, 7, 10, 100 వేల సంఖ్యలలో పడగలుంటాయి. వీరి పడగలలో ప్రకాశించుచున్న మనుల కాంతులచే పాతాళ లోకం నందలి చీకట్లు దూరములగును. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే చతుర్వింశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.